రాగానే గురుస్వామి కన్యాస్వామిని రమ్మని చెప్పేసి మిగతా స్వాములు ఇట్టే ఉంటారని అట్లా అనుకోవద్దు. శబరిమల స్వామి అంటే స్వామి మాల వెతుకున్న కన్నె స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప. మాల వెతుకున్న కన్నె స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప. అయ్యప్ప మాల అయ్యప్ప పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోగమాయతనం వేద ఆయతనవాన్ భవతి. మల్లెపూలు గులాబీలు చామంతిలు లిల్లీ పూలు అన్ని పూలు తెచ్చామయ్యా అయ్యప్ప. అభిషేకమయ్యా అయ్యప్ప తెచ్చామయ్యా అయ్యప్ప. అభిషేకమయ్యా అయ్యప్ప. యువరిగయ్యా కులాభిషేకం కాదాకయ్యా కులాభిషేకం యువరిగయ్యా కులాభిషేకం కాదాకయ్యా కులాభిషేకం. రాత్రా రాత్రా त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकवन्दनान् मृत्योर्मोक्षे इमामृतादु. अग्निरिति पद्मा वायुरिति पद्मा जलमिति पद्मा स्थलमिति पद्मा योमेति पद्मा सर्वगं हवानिति पद्मा वाक्मानि चक्षुगं करुणानि पद्मानि. विभूति विभूति चमय्या अय्यप्पा विभु पद्माभिषेकमय्या अय्यप्पा. विभूति चमय्या अय्यप्पा विभु पद्माभिषेकमय्या अय्यप्पा. वरिगय्या पद्माभिषेकं आद्राकय्या पद्माभिषेकं वरिगय्या पद्माभिषेकं आद्राकय्या पद्माभिषेकं. आद्रा आद्रा
गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीष्णीं ईश्वरीकुं सर्वभूतानां तामेव वक्वयेत्यं श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु मन्सीगन्धं नित्यामय्या अय्यप्पा नीकु गन्धाभिषेकमय्या अय्यप्पा కూడా వాన పడుతుందైతే ఎట్లా చేద్దాం, ఇక్కడ దగ్గర ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్ లేదు, ఎక్కడైనా షిఫ్ట్ చేద్దామంటే కూడా లేదు. ఆ కన్యాస్వామి నా పూజకి ఏమి ఇబ్బంది కాదు స్వామి, నేను ఇక్కడనే చేస్తా అని దృఢ సంకల్పం. ఆ స్వామి యొక్క సంకల్పమే మనకు ఇవాళ వాన కూడా ఎలాంటి లేకుండా ఆటంకం లేకుండా కన్యాస్వామి పూజ దిగ్విజయంగా జరిగింది. నేను ఒకటి చెప్పిన, వాన పడ్డా సరే స్వామి ఒక సిస్టంలకు కార్పెట్ వేద్దాము, మనం వానాల తడిసినా సరే స్వామికి కూడా అభిషేకం అవుతుంది, మొదలు పెడదామని చెప్పి 9:30కే ఇక్కడికి రావడం జరిగింది. ఇంత అద్భుతంగా ఇక్కడ జరిగిందంటే కన్యస్వామి ఎక్కడుంటే అక్కడ అయ్యప్ప ఉంటాడు, కన్యస్వామి ఉన్నాడు ఎక్కడుంటే అక్కడ అయ్యప్ప ఉంటాడు. నాది 31వ నేను శబరిమల పోయినా ఒకటే, మా దత్తు స్వామి, మా గ్యాస్ ప్రభాకర్ అన్న గాని ఇక్కడ సీనియర్ స్వాములు అందరూ కూడా మేము పోయినా పోకుండా స్వామి మా కోసం చూడడు, కన్యాస్వామి కోసం చూస్తాడు. అయ్యప్ప చరిత్ర అంటేనే కన్యాస్వామి కోసం చూస్తాడు. దయచేసి కన్యాస్వాములకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా గానీ కొద్దిగా సర్దుకొని శబరిమలకు వెళ్ళి అయ్యప్పను దర్శించుకోవాలని కోరుతున్నా. కంపల్సరీ ఈ కన్యాస్వామి కొద్దిగా అనుమానం చేస్తున్నట్టు శబరిమల పోవాలని పెద్ద పూజ చేస్తా అంటుండు, ఒక 50,000 లక్షల రూపాయలు పెడతా అంటుండు, కానీ శబరిమల పోయేటందుకు ఎంత మంది చేస్తుండు, డబ్బులు లేక కాదు, పోయేటందుకు సమయం లేదు, కానీ కన్యాస్వామి కోసమే ఎదురు చూస్తాడు. ఈ సృష్టి రహస్యమే కన్యాస్వామి సృష్టి రహస్యం. ఎప్పుడైతే మాలికాపురత్తమ్మ వరవిస్తాడు ఆయన మైషికి చెప్తాడు ఆయన, ఎప్పుడైతే కన్యాస్వామి నా దర్శనానికి రాడు అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని తెలపడం జరిగింది. ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగానే ఉండాలా, ఈమె అలాగే ఎదురు చూస్తుండాలా, రహస్యం అల్లే ఉంటుంది, సృష్టి రహస్యం. కాబట్టి కన్యాస్వామి వేల కొద్ది లక్షల కొద్ది అక్కడికి వస్తూనే శరంగుత్తిలో ఈ సంవత్సరం రారనుకుంటారు అందరూ కూడా, ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నారు. గురుస్వాములు కూడా కన్యాస్వాములను ఖచ్చితంగా శబరిమల వెళ్ళేటట్టు వాళ్ళని ప్రోత్సహించాలి. మేము పోకుండా నడుస్తుంది, ఇక్కడ కూర్చున్నా నడుస్తుంది, ఇక్కడ నుంచి దండబెట్టినా మమ్మల్ని ఎవరు కూడా అక్కడ అయ్యప్ప రాకున్నా సరే స్వామి నాకు ఒక కన్యాస్వామిని పంపు చాలు నాకు అని కోరుకుంటాడు. కాబట్టి స్వాములందరూ కూడా కన్యాస్వామి స్వామి స్వామి హరియరా సుతనే స్వామి పాడతావా? Yeah.
శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవి శరణం దేవి శరణం అయ్యప్ప 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 అందరూ राजाधिराजाय प्रसन्न साइने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं परमेत्यं राज्यं महाराज्यमाधिपत्यमयो समन्तवर्यायीशा सार्वभौम सर्वायुषा अन्धातावरात्तत् हृदयसौन्दर्यन्दाया एकराजदिदर प्रेषश्लोको विगीतामर्थपर्वेष्टारो मरुदस्य आवसङ्गृहे अविकृतस्य कामप्रिये विश्वे देवा
सभासदैति अदैतं विष्णवेदरं निर्वपदे यज्ञा वै विष्णुः यज्ञ एवान्तमधिष्ठति तत्र जुह्वति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो जन्मक प्रचोदयात् अय्यप्पाय विद्महे प्रसन्नमुखाय धीमहि तन्नो जन्मक प्रचोदयात् भूतनाथाय विद्महे भवत्राय धीमहि शास्त्र प्रचोदयात् ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम ब्रह्मपुत्रापुत्रलाभाय शत्रुनाशाय मदगजवाहनाय नमः शास्त्रे नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि लोकवे विप्रबोध्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं शिवप्रसाद तत्कुलेश्वरं देवम् अस्मत्शत्रुनाशनम् अस्मदिष्टाप्रदातारं शास्तारं प्रणमाम्यहं स्वामी पाण्ड्यांशवंशतिलकं केरले केलिविग्रहम् अर्थदानावरं देवं शास्तारं प्रणमाम्यहं स्वामी पंचरत्नज्ञमेतस्थो नित्यं स्तोत्रं पठेन्नः तस्य प्रसन्नो भगवान् शास्ता वसति मनसि स्वामी ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाभागो शास्त्रे सुभ्यं नमो नमः स्वामी ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाभागो शास्त्रे सुभ्यं नमो नमः स्वामी ओम श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाभागो शास्त्रे सुभ्यं नमो नमः स्वामी शिवरी पार्वती पूजं शान्तामानसंस्थितं भक्तोपभागाकारं अय्यप्पं प्रणमाम्यहं स्वामी
ముట్టించినాక మళ్ళా కింది పోయి తీసుకుపోయినాం. పూజ ఎట్లా బాగా టెన్షన్ పడ్డాడు. ఇక్కడికి వచ్చే సాములందరూ కూడా నాకు తెలిసి అనుకోవచ్చు వాన పడుతుంది ఎట్లనో అని మేము జంబ్యాన్మాన్ల షెడ్డులోకి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ స్వామి ఈ మండపం అక్కడ తీసుకుపోరాదు అన్నాడు. సరే రాత్రికి వేద్దామన్నారు వాళ్ళు. మరి రాత్రి అయినా వాన పడుతుందని వాన పడదని గ్యారెంటీ లేదు. ఎట్లా స్వామి అంటే ఆ స్వామి ఒకటే అన్నాడు, స్వామి ఏమన్నా కానీ పూజ అయితే స్వామి వాన పడదని కన్నస్వామి. ఆ స్వామి తర్వాత మన బ్రహ్మయ్య స్వామి, వెంకటరెడ్డి స్వామిలు అందరూ కూడా దృఢ సంకల్పంతో వల్ల పూజ ఇక్కడనే చేయాలని ఒక సంకల్పము. ఆ అయ్యప్ప కరుణా కటాక్షంతో పూజ దిగ్విజయంగా జరిగింది. స్వాములందరూ కూడా మీకు స్థలం తక్కువ ఉంది కాబట్టి మీరు అందరు కూర్చోకుండా ఒక 10 ఇస్తారు లేచి అలా వేసినా కూర్చోండి స్వామి. నాకు కూడా ఏంటి, నేను కూడా వస్తాను స్వామి. ఫౌండేషన్ ఇవి 5. ఈ 5 తర్వాత ఏమొస్తుంది లాస్ట్కు పంచరత్నాఖ్యం. అంటే ఈ దాని అర్థం ఏంటంటే పంచరత్నాఖ్య వేదాఖ్యో నిత్యం స్తోత్రం పఠన్నరా. అంటే ఈ 5 స్తోత్రాలు ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయని దాని అర్థం లాస్ట్ అది అర్థంగా మనం రోజు అవుతున్నాం తెలియాలని చెప్తున్నా. పంచరత్నాఖ్య మేధాధ్యో ఈ పంచరత్నాలు ఎవరైతే నిత్యం స్తోత్రం పఠన్నరా తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రావసతి మానసి. అర్థమైందా స్వామి? మా గురుస్వాములు అందరికి తెలుసు అని ఒక్కసారి స్వాములందరికీ కూడా చెప్తాం తెలియాలని. యానిగాజ బాబాని జన్మాంతర్గురాజ కాళిదారి దర్శంతి ప్రదక్షిణం పదే పాపోహం పాపకర్మాణ పాపాత్మ పాప సంభవ రాయిమా కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణార్థి త్వమే శరణన్న తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరిహరాత్మజ రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష శబరీశ్వర. ఆత్మనమస్కారాన్ సమర్పయామి. పురసా శిరసా దుశ్యా మనసా సుధాదురా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. స్వామి శరణో భగవాన్ శరణో దేవన్ శరణో. అయ్యప్ప ఎంత ఎంత అద్భుతం చూడు. నేను అనగానే మిమ్మల్ని ఎవరు కూడా చప్పట్లు కొట్టమని చెప్పాలి. చెప్పిన కదా అది అయ్యప్ప మాత్రం. అది స్వామి శరణో భగవాన్ శరణో దేవన్ శరణో స్వామి శరణో అయ్యప్ప శరణో భగవాన్ శరణో దేవన్ శరణో స్వామి శరణో అయ్యప్ప శరణో స్వామి. మంత్రైనం క్రియాయినం భక్తినం పరమేశ్వర యద్భూయిదం మయా దేవ పరిపూర్ణం దదాస్తుతే. అనేన పూర్వ సంకల్పిత పూజనేన భగవాన్ సదా శరణారవిందార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గో బ్రాహ్మణేభ్యో నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శతమానం భవదేంద్రియం భవతుర్లాభం శత సంవత్సరం దీర్ఘ ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్రాభివర్తనం. త్రయస్మే హరియర్పుత్రైవ స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.